నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక చర్చ నడుస్తోంది. ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ప్రతిభావంతంగా పనిచేయటం లేదు అని. ఎమ్మెల్యేలు మాత్రమేనా? మరి మంత్రుల విషయానికి వస్తే వాళ్ళంతా ప్రతిభావంతంగానే పనిచేస్తున్నారా? ఆ ప్రశ్న ఎందుకు చర్చనీయాంశం కావట్లేదు అన్నటువంటి ఒక విషయం గమనించాలి. అలాగే గ్రేడింగ్ వల్ల మంత్రుల యొక్క ప్రతిష్ట దెబ్బతింటుందా? నెగిటివ్గా ఉపయోగించుకుంటే బాగానే అది ఉపయోగపడుతుంది. బట్ పాజిటివ్గా ఆలోచిస్తే, ప్రాక్టికల్గా ఉంటే ఎవరెవరు ఏ స్థాయిలో వెనకబడుతున్నారు అన్నటువంటి సంకేతంగా భావించవచ్చు. ఎనీహౌ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కావచ్చు, అలాగే జనసేన, బీజేపీ ఎవరైనా కావచ్చు, మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు వెనకబడుతున్నారు? యు టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ప్రతిరోజు లోకేష్ భజన చేసేటటువంటి టీడీపీ నాయకులకి ఒక హెచ్చరికో, ఒక ఐ ఓపెనింగో ఇప్పుడు చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి అన్నాడే వై నాట్ 175 అని. మరి ఇక్కడ టీడీపీ నాయకులు, ఇవాళ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, కూటమిలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు ఆలోచించవలసిన మొట్టమొదటి ప్రశ్న, వై నాట్? నేనెందుకు చేయలేను? లోకేష్ చేస్తున్నప్పుడు మేమెందుకు అలా పని చేయలేము? లోకేష్ యొక్క ప్రాధాన్యత నియోజకవర్గంలో, రాష్ట్రంలో పెరుగుతున్నప్పుడు ఒక నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఎందుకు మనము కనీసం మన ప్రతిష్టను పెంచుకోలేము? ఈ ప్రశ్న ప్రజాప్రతినిధులు వేసుకోవటం లేదా? అందుకే వెనకబడుతున్నారా? కంపేర్ చేయమంటున్నా. ఎక్కడ ఓడిపోయామో ఆ ఓటమి మనల్ని గెలుపు వైపు నడిపిస్తున్నది అన్నది వాస్తవం. దాన్ని గ్రహించాలి. ప్రతి ప్రమాదం మనకు ఒక సంకేతాన్ని ఇస్తుంది, ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అని. అలాగే ప్రతి ఫెయిల్యూరు మనకిచ్చేటటువంటి సందేశం, గెలవడానికి ఇది ఒక మార్గం, దీన్ని ఎంచుకోండి, దీన్ని అర్థం చేసుకోండి, దీన్ని ఒక మెట్టుగా మార్చుకోండి, అలా పైకి ఎదగండి అన్నటువంటిదే సంకేతం. దాన్ని గ్రహించిన వాళ్ళు, దాన్ని గుర్తించిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు అనుకున్నటువంటి డెస్టినేషన్కి వెళతారు. అది సత్యం. ఓడిపోయినటువంటి నియోజకవర్గంలోనే అక్కడే నిలబడటం, అక్కడే గెలవాలని తాపత్రయపడటం, అదే ప్రయత్నంలో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించటం. ఒక రెండు క్యారెక్టర్స్ని తీసుకుందాం మనం, మిస్టర్ లోకేష్ అండ్ మిస్టర్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో మొట్టమొదటిసారిగా ఆయన 2 నియోజకవర్గాల్లో నిలబడ్డప్పుడు 2 నియోజకవర్గాల్లో ఓడిపోయాడు. చాలామంది తట్టాబుట్టా సర్దేసుకొని ఈ నాయకుడు వెళ్ళిపోతాడు కనపడ్డాక మళ్ళీ సినిమాలే అన్నారు. వెళ్ళలా. ఎక్కడ ఓడిపోయాడో ఆ రాష్ట్రంలోనే నిలబడాలి, గెలవాలి, పోరాడాలి అన్నటువంటిది మరింత బలపడింది లోకేష్ సంబంధించి కూడా. ఇద్దరు నాయకులకు సంబంధించినటువంటి ఇదే తత్వం. నిజానికి లోకేష్ ఓడిపోవడం అనేది అనూహ్యంగా భావించారు. అమరావతిని రాజధానిగా తీసుకొచ్చాం కదా, ఇక్కడ రైతులందరికీ అద్భుతమైనటువంటి ఒక భవిష్యత్తును సృష్టించబోతున్నామన్న నమ్మకం పెంచాం కదా, ఆ ప్రయత్నాలు చేస్తున్నాం కదా, అసలు మనం ఓడిపోవడం ఏంటి అన్నటువంటి ఆలోచన ఓవర్ కాన్ఫిడెన్సా, లేక ప్రీకన్సీవ్డ్గానే ఒక జయాన్ని, ఒక సక్సెస్ని ఊహించుకోవడం వల్ల వచ్చినటువంటి ఒక పొరపాట? దాని నుంచి నేర్చుకున్నటువంటి పాఠమే లోకేష్ యొక్క గుణపాఠం. మనం చూసినప్పుడు అదే నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత కాదు, అదే నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు అక్కడే ఉండటం, జనంతో కలవడం, ప్రతినిత్యం వాళ్ళ సమస్యల మీద చర్చించటం, వాళ్ళ కుటుంబ సభ్యుడిగా మారిపోవటం, రాజకీయం ఎలా చేయాలి అన్నటువంటి ఆలోచన పెంచుకోవడం, ఆ పరిణతి చూపించటం. ఇవాళ లోకేష్ ఒక రాష్ట్ర నాయకుడిగా ఎదిగినటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు ఆయన. మరి మిగతా నియోజకవర్గాల్లో ఈ పని ఎందుకు చేయటలా? ఓడిపోగానే తట్టాబుట్టా సర్దేసుకోవడానికి ఎందుకు సిద్ధపడుతున్నారు? కారణం, చాలామంది ఎలా ఆలోచిస్తున్నారంటే, రాజకీయాల్లో మనం జస్ట్ వీఆర్ ఓపెనింగ్, ఒక సెలబ్రేషన్ తోటి ఒక ఈవెంట్కి నాంది పలుకుదాం అని అనుకుంటున్నారు. ఒక షాపుని ఎలా అయితే ప్రారంభిస్తారో, ఎన్నికలలో ఒక షాప్ ఓపెనింగ్ అనుకుందాం. ఎన్నికల సందర్భంగా వ్యాపారం చేసినట్టుగానే భావిద్దాం. సేల్స్ లేవు, రిజల్ట్స్ లేవు, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత షట్టర్ దించేసినట్టుగా మళ్ళీ కనపడకుండా సొంత వ్యవహారాలకు వెళ్ళిపోతున్నారు. జనంలో ఉండట్లా, జన సమస్యల మీద పోరాడట్లా. అసలు రాజకీయాన్ని సీరియస్గా తీసుకోకుండా ఒక ట్రైల్ వేద్దాం, వస్తే బంపర్ ఆఫర్, కోట్లు సంపాదించవచ్చు, రాకపోతే మనం అక్రమంగా సంపాదించిన డబ్బు కొంత ఖర్చు పెడితే పోయిందేముంది? మన జల్సాలకు ఖర్చు పెట్టినట్టుగా రాజకీయాల్లో మనం ఖర్చు పెడితే తప్పేముంది?
ఒక ట్రైల్ వేద్దాం. ఇలాంటి ధోరణి ఉన్నటువంటి నాయకులు ఇవాళ రాజకీయాల్లో ఎక్కువ మంది రాబట్టే ఇవాళ లోకేష్ని మనము ఉదాహరణగా తీసుకొని ఎదగమని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఒక మంత్రి గురించే చెప్పాను నేను. నారాయణ అన్నటువంటి మంత్రి అధికారం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చెలాయించుకున్నారు. అధికారం పోయింది, మళ్ళీ కనపడలా. 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా కనపడలా. వాట్ డస్ ఇట్ మీన్స్? వాళ్ళకి రాజకీయం ఒక వ్యాపారం, ఒక వ్యాపకం, ఒక బాధ్యత కాదు. బాధ్యతలా ఎందుకు మాట్లాడతారు? వెనుకున్నటువంటి అధినాయకుడు ముల్లుగర్రతో ఎప్పుడూ పొడుస్తారు కాబట్టి. అర్హత అనర్హత అనేది పక్కన పెట్టేసి మంత్రి పదవే ఇచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత కూడా వెనకుండి ఆయన ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తేనే కదలిక. నేను అందుకే అన్నా గతంలో కూడా, మిస్టర్ నారాయణ, యు జస్ట్ లోకేష్ కంపేర్ విత్ మిస్టర్ లోకేష్. ఆయన ఏం చేశాడు? అధికారం పోయిన తర్వాత ఎక్కువసేపు మంగళగిరి ప్రజలతో మమేకమయ్యాడు. అందువల్ల వచ్చినటువంటి ఫలితం ఏంటి? 91,000 ఓట్ల మెజారిటీతోటి గెలవగలిగాడు. గెలిచిన తర్వాత మళ్ళీ హాయిగా మంత్రి అయ్యి నియోజకవర్గాన్ని వదిలేశాడా? లేదు. నియోజకవర్గంలోనే ఉంటూ అక్కడే నిత్యం ప్రజలతో గడుపుతూ అనేక సమావేశాలు నిర్వహిస్తూ ప్రజా దర్బారును ఆయన అద్భుతంగా ఉపయోగించుకుంటున్నాడు అన్నది మరి టీడీపీ నాయకుల కళ్ళకి కనపడట్లేదా? దీన్ని ఎందుకు ఆచరించలేకపోతున్నారు? అంత తీరిక లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా నాయకులు? నాట్ ఓన్లీ టీడీపీ, మిగతా పార్టీ నాయకులు కూడా, కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎందుకు ప్రయత్నించట్లా? అలాగే వైసీపీకి ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకని కనీసం ఇలా స్పందించట్లా? కారణం ఒకటే, డబ్బులు ఇచ్చాం, ఓట్లు కొనుక్కున్నాం, మళ్ళీ ఏంటిరా నాకు ఈ తలనొప్పి రోజు అన్నటువంటి ధోరణి ఉంటే మాత్రం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా అనేక మంది ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తున్నట్టుగా వీళ్ళ ధోరణి అలానే ఉంది. అందుకే అంటున్నాం, మనము జై బాలయ్యనో జై లోకేష్ అనో ఇది కాదు చేయాల్సిందే. దానివల్ల వచ్చే భజన బృందం కాదు రాజకీయాల్లో ఉండాల్సింది. ముఖ్యంగా లోకేష్కు సంబంధించినటువంటిది 5 ఏళ్లలో అతను పడ్డ కష్టం, ఆయన చేసినటువంటి పాదయాత్ర, వీటన్నిటితో పాటు ఆయన ఏం చేస్తున్నాడు? నియోజకవర్గ ప్రయోజనాలు, నియోజకవర్గంలో ఉన్నటువంటి సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఎంతో కొంత ఉపాధి మరింతగా వేగవంతంగా చేసేటటువంటి ప్రయత్నం. అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరున్నారు అని అంటే చేనేత కార్మికులు ఉన్నారు, స్వర్ణకారులు ఉన్నారు. ఈ వర్గాలకు సంబంధించినటువంటి అత్యధిక శాతం ఉన్నటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ఉపాధి కానీ వాళ్ళ వ్యాపకానికి కానీ వాటిల్ని బేస్ చేసుకొని అక్కడ ఏం చేయాలి అన్న దాని మీద ఆయన అదే ఆచరణలో ఉన్నాడు. ఒక జ్యూయల్ సిటీ లాగా మంగళగిరిలో స్వర్ణకారుల కోసం, అలాగే చేనేత కార్మికులకు సంబంధించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం. మరి ఇలా ఎందుకు మిగతా ప్రజాప్రతినిధులు చేయటంలా? ఎందుకు మంగళగిరిలో మళ్ళీ ఫ్యాన్ కనపడినటువంటి పరిస్థితుల్లో దూసుకొని వెళ్ళాడు లోకేష్? అసలు ప్రత్యర్థి వర్గం మంగళగిరి నియోజకవర్గానికి ఉందా? వైసీపీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు ఎదగగలిగే వాళ్ళు మరొకరు కనపడే అవకాశం ఉందా? విచిత్రంగా కుప్పం చంద్రబాబు నాయుడికి ఎలాగో, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగో, ఇవాళ మంగళగిరి ఒక 25 సంవత్సరాలైనా సరే లోకేష్ను వదిలిపెట్టుకున్నటువంటి పునాది ఎందుకు పడింది అనంటే యాటిట్యూడ్. పొలిటికల్ లీడర్ ఫాలో అవ్వాల్సింది, అది మనసు నుంచి కాకపోయినా ఆచరణలో మైండ్ నుంచి అయినా జనంతో జనం కోసం చేసేటటువంటి రాజకీయం ఉంటే మాత్రం బెస్ట్ ఎగ్జాంపుల్ మంగళగిరి నాయకుడు లోకేష్. ఇవాళ మంత్రిగానే కాదు, అక్కడ ప్రజాప్రతినిధిగా అందరితో కలిసిపోయినటువంటి పరిస్థితి తను నేర్చుకున్నాడు. నేర్చుకున్న వాళ్ళు ఆచరించట్లా, మోస్ట్ సీనియర్ పొలిటీషియన్స్ అనేవాళ్ళు ఆచరించట్లా.
ఇవాళ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. యూ జస్ట్ కంపేర్ విత్ మిస్టర్ లోకేష్. వాట్ ఐ వాంట్ టు సే, నేను చెప్పదలుచుకున్నది అదే. ప్రజాప్రతినిధులు చేయవలసింది ఇదే. ఇవాళే అన్న అబ్రహాం లింకన్ మాజీ యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో దశాబ్దాల క్రితం చెప్పినట్టుగా జనంతో కలిసిపోవాలి, జనంతో నమ్మకం పెంచుకోవాలి. ఏం చేస్తున్నాం అన్న దానికంటే కూడా ఏదో చేస్తున్నాము, చెయ్యగలము అన్నటువంటి నమ్మకాన్ని పెంచుకోవాలి. ప్రజాప్రతినిధి అన్నది గ్రహించాలి అన్నటువంటిది ఆ మహానుభావుడు చెప్పింది ఇవాళ ఆచరణలో కొంతమంది నాయకులు చూపిస్తున్నారు. సో మంగళగిరిలో ఒక 25 సంవత్సరాలైనా సరే మరొక నాయకుడు వచ్చేటటువంటి అవకాశం లేకుండా పునాదులు అంత గట్టిగా వేసుకొని అంత ఎదుగుదల చూపిస్తున్నటువంటి పరిస్థితి లోకేష్ది. దీన్ని గ్రహించమంటున్నా. ఇంకా పెద్ద కంపారిజన్ లేదు. వేరే విపక్షాలకు సంబంధించి దగ్గరలో నిలబడగలిగే నాయకుడు, ఢీకొట్టగలిగినటువంటి నాయకుడు లేడు. మరొక గతాన్ని గుర్తు చేసుకుంటే ఆర్కే అని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడూ కోర్టు కేసుల్లో బిజీగా ఉండేవాడు. నియోజకవర్గం మీద అంతగా దృష్టి పెట్టాల. ఇంత కొంచెం ఈ మాత్రమే స్పందించినటువంటి నాయకుడిగా అస్తమానం ప్రెస్ మీట్లు, ఆరోపణలు, అలాగే కోర్టు కేసులు. అందుకే జనం ఆయన పక్కన పడేశారు. అసలు ఆయనకి టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితే వచ్చింది. కాబట్టి ఇవాళ నేర్చుకోవాల్సింది మొట్టమొదటిగా రాజకీయాల్లో ప్రజాప్రతినిధులుగా నిరంతరం ప్రజల కోసం నిలబడేటటువంటి తత్వం, యాటిట్యూడ్ పెంచుకోవాలని జనం భావిస్తున్నది నిజమైతే, దీన్ని ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో అత్యధిక శాతం ప్రజాప్రతినిధులు పక్కన పడేశారు. లిక్కర్లో ఇన్వాల్వ్ అయిపోయారు, మైనింగ్లో ఇన్వాల్వ్ అయిపోయారు, భూ వ్యవహారాలలో ఇన్వాల్వ్ అయిపోయారు. అందుకే కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధులు కొంతమంది భూ వ్యవహారాల్లో అధికారులను వేధిస్తున్నారు అనగానే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అదే మాట అన్నారు. కలెక్టర్లకే ఆదేశాలు ఇచ్చేశారు, ఎవరైనా సరే యూ డోంట్ అలౌ దెమ్ టు ఇంటర్ఫియర్ ఇన్ ఎనీ ల్యాండ్ ఇష్యూస్. అదొక ఆదేశమైనా సరే కొంచెం ప్రాక్టికల్గా ప్రజాప్రతినిధులకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎనీహౌ, ఇవాళ రాజకీయాల్లో రాణించాలి అనంటే కష్టపడాలి అన్నటువంటిది, బలమైన పునాదులు వేసుకోవాలి అన్నటువంటిది వాస్తవం. దాన్ని గ్రహించిన వాడు సుదీర్ఘకాలం జనం మధ్య ఉంటాడు, జనం కోసం ఉంటాడు.